విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. రౌడీ ఫ్యాన్స్ కి పండగ కన్ఫర్మ్ అయింది. అయితే కెరీర్ లో 3 హిట్లతో పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన రౌడీ స్టార్ సందడి ఎలా ఉంటుందో తేలాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు రౌడీ స్టార్ సైలెన్స్ కొనసాగుతుందట. సూపర్ స్టార్ తో ఇమేజ్ తో పోలికలు పెట్టుకున్న ఫేట్ విషయంలో మాత్రం మహేష్ బాబుతో విజయ్ కి పోలికలు పెరిగాయి. అదేలా హావెల్లు విజయ్ దేవరకొండ లైగర్ మూవీ వచ్చి ఏడాది ఆగస్టు 25 కి విడుదల కాబోతోంది. ఈ నెల 31కి మాత్రం లైగర్ గ్లిమ్స్ రిలీజ్ కాబోతోంది. రౌడీ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ కాబోతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ విజయ్ ఆ తర్వాత సినిమా జాతిరత్నాలలో గెస్ట్ గానే కనిపించాడు. అలా చూస్తే 2020 తర్వాత విజయ్ జాడలేదు. పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇంతలో కరోనా మహమ్మారి ఇచ్చిన షాక్ తో తన ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ మొదలై 5 ఏళ్లు గడుస్తోంది. ఈ జర్నీలో 10 సినిమాలు చేశాడు. అందులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం హిట్ అయితే టాక్సీ వాలా పర్లేదనిపించింది. సో 2 బ్లాక్ బస్టర్లు, 2 యావరేజ్ హిట్లతో దేశవ్యాప్తంగా విజయ్ కి క్రేజ్ వచ్చింది. దాన్ని పాన్ ఇండియా లెవెల్లో మైలేజ్ పెంచుకోబోతే 2 ఏళ్ల గ్యాప్ వచ్చేలా ఉంది. అంతటికీ కరోనా వల్ల పడ్డ బ్రేకే కారణం. 2020 ఫిబ్రవరిలో వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చిన విజయ్ మళ్లీ థియేటర్స్ లో సందడి చేయాలంటే మరో 8 నెలలు వెయిట్ చేయాల్సిందే. అంటే 2 ఏళ్లు కేవలం లైగర్ కే సమర్పించినట్టు. ఈలోపు మరో ప్రాజెక్టు పట్టాలెక్కిందా అంటే అది లేదు. లైగర్ రెగ్యులర్ షూటింగ్ తో పాటు ప్యాచ్ వర్క్ ఏప్రిల్లోగా పూర్తవుతుందట. ఆ తర్వాతే విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందంటున్నారు. ఇంతవరకు ఏ కథ ఫైనల్ కాలేదట. అలా చూస్తే కలిసొచ్చే కాలంలో తనకి గ్యాప్ కూడా వచ్చేలా ఉందంటున్నారు. తోటి స్టార్స్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుంటే విజయ్ మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్టు వల్లే డైలమాలో ఉండాల్సి వస్తోంది. పుష్ప మూవీ వరల్డ్ వైడ్ గా సందడి షురూ చేసింది. ప్రీమియర్ కి కూడా ఊహించని దానికంటే భారీ స్పందన వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లు దాటినట్టు ప్రచారం జరుగుతోంది. శ్యామ్ సింగ్ రాయ్ మూవీ ట్రైలర్ నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ సినిమాను బెంగాలీలో కూడా విడుదల చేయబోతున్నారట. బెంగాలీ ట్రైలర్ ఈ నెల 22న విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ బ్రహ్మాస్త్ర 3 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9కి విడుదల కాబోతోంది. ఇక జనవరి 14కి టీజర్ ని రిలీజ్ చేస్తుందట ఫిల్మ్ టీమ్. పుష్ప మూవీలో ఊ అంటావా సాంగ్ కి 5 కోట్లు ఖర్చయిందట. సెట్ కే 3 కోట్లని తెలుస్తోంది. 1.5 కోట్ల సమంతకు పారితోషికంగా పోతే మిగతా ఖర్చులే 50 లక్షలు అంటున్నారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈటీ రిలీజ్ కి రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ పాటని లాంచ్ చేసింది. సంక్రాంతికి ట్రైలర్ ని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీస్తున్న మూవీ లైగర్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9కి ఈ మూవీ విడుదల చేయబోతున్నారట. ఇక లైగర్ టీం నుంచి గ్లిమ్స్ మాత్రం ఈ నెల 31కి రిలీజ్ కాబోతుందట. ట్రైలర్ ని మే 1కి విడుదల చేస్తారని తెలుస్తోంది. సాంగ్స్ మాత్రం ఉగాది నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతాయట. స్పైడర్ మ్యాన్ సీక్వెల్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా శుక్రవారం విడుదల ప్లాన్ చేసినప్పటికీ ఇండియన్ మార్కెట్ లో 1 రోజు ముందే ఈ సినిమా విడుదలైంది. థియేటర్స్ లో దూసుకువెళ్తోంది.